హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11లో టోటల్ 12 ఫ్రాంచైజెస్కి ఎవరెవరు హెడ్ కోచెస్గా వ్యవహరించబోతున్నారో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను మీకు ఏ టీమ్స్ వాళ్ళ హెడ్ కోచెస్ని రీటైన్ చేసుకోబోతున్నాయి, ఏ టీమ్స్ వాళ్ళ హెడ్ కోచెస్ని మార్చబోతున్నాయి అని టోటల్ ఇన్ఫర్మేషన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి లాస్ట్ 2 సీజన్స్లో ఆ టీం తరఫున అదరగొట్టినటువంటి హెడ్ కోచ్ సంజీవ్ కుమార్ బలియన్ గారి మరోసారి హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రో కబడ్డీలో ఈయన ఛాంపియన్ కోచ్. ప్రో కబడ్డీ సీజన్ 3లో పాట్నా పైరేట్స్కి మొట్టమొదటి ట్రోఫీని అందించారు. ప్రో కబడ్డీ సీజన్ 9లో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి 2వ ట్రోఫీని అందించారు. ఈయన కెరియర్ చాలా బాగుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి స్టార్ కోచ్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ వదులుకోదు కాబట్టి ఈయనే మరోసారి జైపూర్ పింక్ ప్యాంథర్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 2, పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్కి లాస్ట్ సీజన్లో ఈ టీం తరఫున అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి నరేందర్ కుమార్ రెదుసారే మరోసారి హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ అయినప్పటికీ కూడా లాస్ట్ సీజన్లో చాలా చక్కగా పాట్నా పైరేట్స్ని లీడ్ చేశారు. ముఖ్యంగా సచిన్ తన్వర్స్, ఎం సుధాకర్, సందీప్ కుమార్ ఇలాంటి ప్లేయర్స్ని మోటివేట్ చేసి వాళ్ళ నుంచి టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ని రాబట్టడంలో చాలా వరకు విజయవంతం అయ్యారని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో మరోసారి ఆయనే పాట్నా పైరేట్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ టీమ్ యూపీ యోధాస్. యూపీ యోధాస్ వాళ్ళ ప్రస్తుత హెడ్ కోచ్ అయినటువంటి జస్వీర్ సింగ్ గారిని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరుకునేటువంటి యూపీ యోధాస్ లాస్ట్ సీజన్లో ఈయన కోచింగ్లో ప్లే ఆఫ్స్కి కూడా చేరుకోలేకపోయింది. 11th పొజిషన్కి పరిమితమైంది. సో ఈ నేపథ్యంలో ఈయన్ని హెడ్ కోచ్గా తొలగించి ఈయన స్థానంలో కొత్త హెడ్ కోచ్కి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది యూపీ యోధాస్. అండ్ గత 5 సీజన్స్లో ఈయన 4 సార్లు యూపీ యోధాస్ని ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళినప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని అందించలేకపోయారు. నెంబర్ 4, హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి మరోసారి మన్ప్రీత్ సింగ్ గారే హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో టోర్నమెంట్లోకి అండర్ డాగ్స్గా ఎంటర్ అయినటువంటి హర్యానా స్టీలర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ని డెలివర్ చేసి ఆ తర్వాత ఫైనల్కి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అండ్ గతంలో కూడా గుజరాత్ జైంట్స్ని 2 సార్లు ఫైనల్స్కి తీసుకెళ్లారు కాబట్టి మరోసారి మన్ప్రీత్ సింగ్ గారే ఈ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పటి వరకు అందని నిరాక్షగా మిగిలినటువంటి ఆ ట్రోఫీ ఈ సంవత్సరమైనా అందుతుందో లేదో చూడాలి. నెంబర్ 5, బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్కి కొత్త హెడ్ కోచ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గత 2 సీజన్స్లో ఈ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి కాశీనాథన్ భాస్కరన్ గారు అంతగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పాలి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 5లో కూడా తమిళ్ థలైవాస్ హెడ్ కోచ్గా ఈయనంత మంచి పర్ఫార్మెన్స్ని అయితే డెలివర్ చేయలేదు. 12th పొజిషన్కే పరిమితమైంది ఆ సీజన్లో తమిళ్ థలైవాస్. సో ఈ నేపథ్యంలో ఈయన్ని రిలీజ్ చేసి ఈయన స్థానంలో కొత్త హెడ్ కోచ్కి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 6, దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీకి కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు. జోగిందర్ సింగ్ నర్వాల్ గారు ఈ సంవత్సరం దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. ముఖ్యంగా ఇదొక డేరింగ్ స్టెప్గా చెప్పుకోవాలి. లాస్ట్ సీజన్ యాజ్ ఎ హెడ్ కోచ్గా రాంబీర్ సింగ్ కొక్కర్ గారు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించారు. ప్లే ఆఫ్స్ వరకు ఈ టీంని తీసుకెళ్లడం జరిగింది ఆయన. బట్ ఆయన్ని తొలగించి జోగిందర్ సింగ్ నర్వాల్ గారిని యాజ్ ఎ హెడ్ కోచ్గా నియమించడం పట్ల దబాంగ్ ఢిల్లీ ఫ్యాన్స్లోనే ఒకంత అయోమయం ఉందని చెప్పాలి. బట్ జోగిందర్ సింగ్ నర్వాల్ గారిని కూడా మనం ఇక్కడ తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే సీజన్ 8లో యాజ్ ఎ కెప్టెన్గా మొట్టమొదటి ట్రోఫీని అందించారు ఈ టీంకి జోగిందర్ సింగ్ నర్వాల్ గారు. అండ్ యంగ్ కోచెస్ కూడా ప్రో కబడ్డీలో బాగా పర్ఫామ్ చేయడం మనం చూస్తూ వచ్చాం. సో ఈ నేపథ్యంలో ఈయనకి ఛాన్స్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. నెంబర్ 7, తమిళ్ థలైవాస్. తమిళ్ థలైవాస్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో ఒక కొత్త హెడ్ కోచ్ అండ్ ఒక కొత్త అసిస్టెంట్ కోచ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రస్తుత హెడ్ కోచ్ అండ్ అసిస్టెంట్ కోచ్లను రిలీజ్ చేస్తున్నట్టుగా తమిళ్ థలైవాస్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటనని విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అతి త్వరలోనే వాళ్ళ హెడ్ కోచ్ని, అసిస్టెంట్ కోచ్ని ఆ టీం అఫీషియల్గా ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 8, పునేరి పల్టన్. పునేరి పల్టన్కి లాస్ట్ సీజన్ వీళ్ళకి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని అందించినటువంటి హెడ్ కోచ్ బీసీ రమేష్ గారే మరోసారి హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఈ టీం మ్యాక్సిమం రిటెన్షన్స్ని కనుక చేసుకున్నట్టయితే మరో ట్రోఫీని గెలవడం ఈ టీంకి అంత కష్టమైనటువంటి టాస్క్ ఏమీ కాదు. నెంబర్ 9, యూముంబా. యూముంబా కొత్త హెడ్ కోచ్తో ప్రో కబడ్డీ సీజన్ 11లోకి అడుగుపెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఈ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి గులాం రజా మజందరానీ గారు యూముంబాకి ఆశించినటువంటి రిజల్ట్ని అందించలేకపోయారు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 7లో కూడా తెలుగు టైటన్స్ని ప్లే ఆఫ్స్కి కూడా చేర్చలేకపోయారు ఈ హెడ్ కోచ్. సో ఈ నేపథ్యంలో ఈయన్ని చేంజ్ చేసి ఈయన స్థానంలో కొత్త హెడ్ కోచ్కి వీళ్ళు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ 10, తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్కి కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో కిషన్ కుమార్ హుడ్డా గారు తెలుగు టైటన్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు.
ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీకి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని అందించినటువంటి హెడ్ కోచ్ ఈయనే. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 5 వరకు వీక్గా ఉన్నటువంటి దబాంగ్ ఢిల్లీ టీంని స్ట్రాంగ్గా తయారు చేసి ప్రో కబడ్డీ సీజన్ 6లో ప్లేఆఫ్స్కి తీసుకువెళ్లారు. ప్రో కబడ్డీ సీజన్ 7లో ఫైనల్కి తీసుకువెళ్లారు. ప్రో కబడ్డీ సీజన్ 8లో మొట్టమొదటి ట్రోఫీని కూడా అందించారు. ఈయన కోచింగ్లో దబాంగ్ ఢిల్లీ ప్రో కబడ్డీ సీజన్ 9లో కూడా ప్లేఆఫ్స్కి చేరుకుంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఈసారి ఒక మంచి హ్యాండ్స్లో ఉందని చెప్పాలి. ఈయన హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నటువంటి కాలంలోనే తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ 11 గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్కి మరోసారి హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది రామ్ మెహర్ సింగ్ గారు. ఎందుకంటే ఈయన ప్రో కబడ్డీ సీజన్ 5లో పాట్నా పైరేట్స్కి థర్డ్ ట్రోఫీని అందించారు. అండ్ లాస్ట్ సీజన్లో కూడా గుజరాత్ జైంట్స్ని ప్లేఆఫ్స్ వరకు చేర్చారు. సో ఈ నేపథ్యంలో మరోసారి రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది గుజరాత్ జైంట్స్. నెంబర్ 12 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్కి మరోసారి హెడ్ కోచ్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 10 వరకు అనితర సాధ్యమైనటువంటి సేవల్ని బెంగళూరు బుల్స్కి ఈయన హెడ్ కోచ్గా అందించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బెంగళూరు బుల్స్ మరో సీజన్ కోసం ఈయన్ని రీటైన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ 12 టీమ్స్ యొక్క హెడ్ కోచెస్ యొక్క లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.